సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఒత్తిడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా విద్య పట్ల ఆసక్తి కలుగుతుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విన్నర్స్ సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విద్యల తల్లి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని వేడుకగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి గదుల్లో బోధిస్తున్నటువంటి విషయాలను చాలా సులభంగా నేర్చుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను సైతం పరిరక్షించిన వారవుతారని అభిప్రాయపడుతూ ప్రతి విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నూతన ఉత్సాహంతో ముందుకు పయనించాలని వారు సూచించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, వార్షిక ప్రణాళికలో భాగంగా వివిధ దశల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలలో, ఎన్ఐటీలలో, ఎయిమ్స్లలో తదితర ఖ్యాతి గడించిన కళాశాలలో సీట్లు సాధించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రధానంగా విద్యార్థులు చేసినటువంటి అమ్మ నువ్వు ఇచ్చిన జీవితం చాలా విలువైనది, మొబైల్ ఫోన్ వద్దు, పుస్తకాలే ముద్దు నాటికలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.